తెలంగాణలో ఒక బిల్ పాస్ కావాలంటే ఇక్కట్లు తప్పవా? శాసన మండలిలో ఆ పార్టీకి బలం లేదా? ఇతర పార్టీల ఎమ్మెల్సీలకు వలవేయడం తప్పదా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు మించకూడదు. దీని ప్రకారం తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు అవకాశం ఉంది. తెలంగాణ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మినహాయిస్తే ప్రస్తుతం మండలిలో 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పక్షాన 31 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు మండలి రికార్డులు చెబుతున్నాయి. కానీ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచారు. చైర్మన్ సుఖేందర్ రెడ్డితో కలిపితే కాంగ్రెస్ సంఖ్య 6కు పెరిగింది. వీరిని మినహాయిస్తే బీఆర్ఎస్ తరపున 26 మంది ఉంటారు. ఎంఐఎంకు 2 ఎమ్మెల్సీలు ఉండగా బీజేపీకి 1 ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు 2 ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసన మండలిలో ఆపరేషన్ ఆకర్షకు సిద్ధమవుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు శాసనసభలో బీఆర్ఎస్కు తిరుగులేని బలం ఉన్నా శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్దే ఆధిపత్యం ఉండేది. అప్పట్లో అధికార బీఆర్ఎస్ మండలిలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి 1 సభ్యుడు మాత్రమే ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టి జీవన్ రెడ్డి ఆ 1 సభ్యుడు. ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడగా కాంగ్రెస్ అధిష్టానం పిలిచి బుజ్జగించింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో వారికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ కాంగ్రెస్కి ఇంకా బలం కావాల్సి ఉంది. ఇంకా కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. శాసన మండలిలో ఖాళీలను పూర్తి చేయడంతో పాటు మరికొందరిని చేర్చుకుంటే బిల్లులు ఈజీగా పాస్ కావచ్చని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. వరమీయలేదు అన్నట్లుగా మారింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితిగా. అలా మారింది అన్నట్లుగా కూడా కొన్ని రకాలైనటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని రకాల విశ్లేషణలు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితిని తలపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే శాసనసభలో పూర్తి స్థాయి మెజారిటీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా కానీ శాసన మండలిలో మాత్రం అనుకున్నటువంటి మెజారిటీ కాదు కదా, సాధారణ మెజారిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకు 1 ఎమ్మెల్సీకి సంబంధించి అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఇప్పుడు 1 నుంచి 6 వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మండలిలో బలం పెరిగినటువంటి పరిస్థితి, 6కు చేరినటువంటి పరిస్థితి. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితే కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే మొత్తంగా తెలంగాణ శాసన మండలిలో అయితే 40 మంది వరకు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం రికార్డులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 38 మందిలో 31 మంది మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే ఉన్నారు అనేటువంటిది అయితే ఇటు రికార్డులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే నేపథ్యంలో అంటే తాజాగా చూస్తే మాత్రం 6 ఎమ్మెల్సీలు ఇటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా శాసన మండలిలో అయితే బలం అయితే అలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏ విధమైనటువంటి నిర్ణయం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినా దానిని ఆమోదింప చేసుకున్నప్పటికీ కూడా శాసన మండలిలో మాత్రం ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే తలెత్తేటువంటి పరిస్థితి, వ్యతిరేకత కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా ఏ బిల్లునైనా ఆమోదింప చేసుకోవాలి అంటే మాత్రం ఇటు శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా పూర్తి స్థాయిలో ఆమోదింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తమ వైపుకి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా
తమ వైపుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం, అంటే కనీస మెజారిటీ ఒక 19 సీట్లు నుంచి 20 ఎమ్మెల్సీ స్థానాల వరకు కూడా కనీసం ఆ సంఖ్యను పెంచుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో బిల్లు పాస్ అవుతుందేమో కానీ శాసన మండలిలో మాత్రం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితికి పూర్తిగా చెక్ పెట్టే విధంగా కూడా రేవంత్ రెడ్డి ఆ విధంగా కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటిది ప్రారంభించినటువంటి నేపథ్యంలో మరి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతారు అనేటువంటిది కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్సీలుగా వెళ్ళి చేరినప్పటికీ కూడా వారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు ఒక మంత్రి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా ఆఫర్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ అయినా మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరంతా కూడా కాంగ్రెస్ వైపుకి అడుగులు వేస్తారా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుకున్నటువంటి స్థాయిలో ఆ 19 నుంచి 20 వరకు ఆ సంఖ్యాబలం అనేటువంటిది పెరుగుతుందా అనేటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఆపరేషన్ ఆకర్ష్కి అయితే తెరలేపినటువంటి పరిస్థితి. మరి ఆపరేషన్ ఆకర్ష్లో ఏ విధంగా ఈ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎంతవరకు రేవంత్ రెడ్డి సఫలీకృతం అవుతారు అనేటువంటిది అయితే కొంత సర్వత్రా ఉత్కంఠత కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు విశ్లేషకుల దగ్గర నుంచి కానీ ఇటు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కానీ సామాన్య జనం దగ్గర నుంచి కానీ దేవుడు వరమిచ్చినా కానీ పూజారి వరమియలేదు అన్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంటే పూర్తిగా శాసనసభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీలే కాంగ్రెస్కే అత్యధికంగా బలం ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇటు శాసన మండలిలో మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఆ ప్రయత్నాలని సఫలీకృతం చేసుకునే విధంగా కూడా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ముందుకు వెళ్తుంది అనేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజారాజ్ న్యూస్, హైదరాబాద్.